ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 9వ రోజున ముందుగా నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనకాది మహర్షులు అందరూ కూడా ప్రార్థన చేయగా వ్యాసో నారాయణో హరిహి అన్నట్లుగా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ వేదవ్యాస భగవాని యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు ఆ సూత మహర్షుల వారు ఆ నారాయణమూర్తి మోక్ష నారాయణమూర్తి వైనతేయునకు అనగా గరుత్మంతునకు ఈ విధంగా ఈ గరుడ పురాణములో మనము ప్రతినిత్యము కూడా తెలుసుకునేటటువంటి విషయములను ఈ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటి విషయములను మనం అందరం కూడా భగవాన్ యొక్క మహాపితృ సర్ప నారాయణుడైనటువంటి గయాసుర వరుదుడైనటువంటి ఆ మోక్ష నారాయణుడు మోక్ష బ్రహ్మగా మోక్ష రుద్రునిగా ఈ కలియుగంలో గయాక్షేత్రంలో నాభిగయాక్షేత్రంలో పాదగయాక్షేత్రంలో ఆ ఇచ్చినటువంటి వరదానమునకు అనుగ్రహంగా విశ్వ కళ్యాణం కోసం మన అందరి యొక్క పితృ దేవతలను కూడా అనుగ్రహించడం కోసం ప్రతినిత్యము కూడా పితృదేవతలను శాంతింపజేసేటటువంటి గయాశ్రాద్ధ కర్మలను ఆచరించేటువంటి విధంగా ఆ క్షేత్రంలో ఉండేటువంటి మాంగళ్య గౌరీదేవి ఒరిస్సా క్షేత్రంలో ఉండేటటువంటి ఆ గిరిజాదేవి పీఠికాపురంలో ఉన్నటువంటి పురుహూతికాదేవి యొక్క అనుగ్రహం చేత కూడా మోక్ష నారాయణ మోక్ష బ్రహ్మ మోక్ష రుద్ర దేవతానుగ్రహం చేత మన పితృదేవతలకు సదా శాంతి కలిగించడానికి విశ్వ కళ్యాణం నిమిత్తమై సహజ మోక్షకారకుడైనటువంటి గరుడ వాహనుడు అనంత ఆదిశేషి సింహాసనం చేసుకుని కూర్చున్నటువంటి ఆ మోక్షలక్ష్మీయుత ఆ నారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనం ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాం. దానిలో భాగంగా మనము గరుడ పురాణంలో ముందుగానే ఉన్నటువంటి రోజున శ్రవణుల యొక్క వృత్తాంతము ఆ యొక్క వివరములన్నీ కూడా తెలుసుకున్నాం. ఆ జీవికి ఏమేమి దానం చేసినట్లయితే మృతి చెందిన తర్వాత శాంతిని పొందుతారు, యాతనను తప్పించుకొనగలుగుతారు అనేటువంటి విషయములను కూడా మనము ప్రతినిత్యము కూడా ఈ గరుడ పురాణము ద్వారా మరియు పెద్దల ద్వారా మనకు తెలియబడినటువంటి అంశములను అదంతా కూడా భగవదానుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమో వాంగ్మనసాతీత రూపాయ అనంత శక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే. వాక్కుల చేత చెప్పనలవి కానటువంటి నమో వాంగ్మనసాతీత రూపాయ అనంత శక్తయే ఆది మధ్యము అంతము లేనటువంటి వాడు ఆది మధ్యాంతరహితాయ నిర్గుణాయ గుణాత్మనే. నిర్గుణుడవు నిరాకారుడవు నిరంజనుడు అయినటువంటి ఆది మధ్యాంతములు లేనటువంటి వాడవు నీవు అని మనం తెలుసుకోవాలి. ఆ విష్ణుమూర్తి యొక్క ఆ యొక్క అవతార మహిమ ఆ విష్ణుమూర్తి యొక్క మహిమ గురించి మనం తెలుసుకోవాలి. ఎవరు ఆ ప్రభువు అంటే వాక్కుల చేత మనస్సు చేత నమో వాంగ్ మనస అతీత రూపాయ వాక్కుల చేత చెప్పలేము మనస్సు చే ఊహింపశక్యము కానటువంటి ప్రపంచాతీతమైనటువంటి స్వరూపము గలవాడా అని అనుకోవాలి. ఆది మధ్య అంతములు కూడా మనకి తెలియదు. ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే. మరి ఎవరు నువ్వు? సర్వేషాం ఆది భూముదాయ. నీవే ఎప్పటికీ ఉన్నావయ్యా. జలములో పడుకునేటువంటి నారాయణమూర్తి సదా జీవులందరినీ కూడా అనుగ్రహించడం కోసం. అందుచేత ఈ ఆషాఢ మాసంలో ఆ విష్ణు భగవానుడు శయన ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారి తిరిగి వైకుంఠ ఏకాదశి ఉత్థాన ఏకాదశి రోజున మనగా తిరిగి వచ్చి వైకుంఠములకు చేరతారు. ఆ
మామగారైనటువంటి ఆ సముద్రం ఇంటి వద్ద ఉండి తిరిగి వైకుంఠ లోకానికి వెళతాడు అని ప్రతిది దాన్నే మనం ప్రతి సంవత్సరము కూడా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని చక్కటి పండుగను జరుపుకుంటాం మనం. అటువంటి నారాయణ కనుగ్రహం కలగడం చేత మనమే ఎంతో అదృష్టవంతులం. ఈ భారతావనిలో జన్మించడమే ఒక అదృష్టం, ఒక మహాభాగ్యం. గంగాది సకల నదులు కూడా ఉన్నాయి మనకి. అనేక పాపముల చేత దుష్కార్యముల చేత మానవులు నివసిస్తూ ఉంటారు. ప్రతి జన్మ ఎత్తినటువంటి జీవి అందరూ కూడా ఇదే. అందుకనే భగవద్గీతను కూడా చెబుతారు. ఆ విష్ణు భగవాని యొక్క తాంత్రిక కృష్ణుడి యొక్క లీలా స్వరూపమే ఆ భగవద్గీత. ఆ గీత సారాంశము ద్వారా ఆ భగవాను ఆ యుద్ధ భూమిలో అర్జునులకు ఉపదేశించబడినటువంటి ఆ గీతా వాక్యముల ద్వారా మనము ప్రతి నిత్యము కూడా మనస్సుకు శాంతిని పొంది ఎవరెవరు ఏ అనుభూతిని పొందారో అదంతా కూడా మన ఐందవ ధర్మంలో, సనాతన ధర్మంలో చెప్పినటువంటి అన్ని విషయములను కూడా ఆచరించడానికి యోగ్యమైనటువంటి కర్మభూమి. కాలచక్రంలో కలిసిపోకుండా ఉండగానే మనుషుడు జీవుడు తనను తాను ఉద్ధరించుకోవడం కోసము తన యొక్క వంశాచారంలో వంశంలో ఉండేటువంటి పితృదేవతలను కూడా అనుగ్రహం పొందడం కోసము, వారి దివ్యాత్మలను శాంతింపజేయడం కోసము కూడా అనేకానేకమైనటువంటి కర్మకాండ విషయములను మనకు సూచించినారు. ఆచరించడానికి యోగ్యమైనటువంటి కర్మభూమి. అందుకనే మనకి అనేక నదులు. పెద్దలు చెప్పినట్లుగా మన యొక్క తనువంతా కూడా అగ్గిపాలు, ఆస్తి పరులపాలు, అస్థి గంగపాలు, పుణ్య పాపంబులు మన వెంట మన పాలు. పుణ్య పాపంబులే మన పాలు. తనువు అగ్గిపాలైపోతుంది. అదే గరుడ పురాణం చెబుతోంది. ఉండగా ఇల్లు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఈ మానవుడి యొక్క హృదయంలో జీవజ్యోతి, ఈ జీవుడు ఒక జ్యోతి రూపంలో ఉంటాడు. ఆ జ్యోతి దివ్యాత్మ జ్యోతితో, విశ్వజ్యోతితో, అనంత విశ్వజ్యోతితో ఉండేటువంటి ఆ పరమాత్మలో లీనమయ్యేటువంటి రోజు, ఆ మృత్యుదేవత వచ్చినటువంటి రోజు నీవు ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. ఏ జీవాత్మ పరమాత్మతో ఐక్యమవుతుందో అదే నీ మరణం ఆసనమైనప్పుడు జరుగుతుంది. పుణ్యాత్ముడవైతే, పుణ్య కార్యములు ఆచరించిన వాడవైతే, నీవు నిరంతరము కూడా యోచన చేసినట్లయితే నీవు దివ్యాత్మ స్వరూపంతో ఆత్మానుభూతిని పొందుతావు. పునరావృత్తి రహితమైనటువంటి జన్మలను పొందుతావు. అటువంటి స్వరూపాన్ని పొందుతావు. నువ్వు ఆ ఆనందాన్ని అనుభవిస్తావు. అందుకనే మన పెద్దలు ఈ కర్మకాండలు చేసినప్పుడు చెబుతాం, పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధిరస్తు చెబుతాం. తిరిగి తల్లి యొక్క గర్భంలో జీవుడు జన్మించకుండా ఉండేటటువంటి స్థితి, దాన్నే పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధిరస్తు అని మన వేదంలో చెబుతాం. ఆబ్ది గారి మహామంత్రములలో కూడా కర్మకాండ మంత్రములు అనేకమైనటువంటివి. నిత్యము కూడా శ్రద్ధాలువులు, శ్రద్ధ కలిగినటువంటి వారు పెద్దల ద్వారా ఆబ్దీకం పెట్టడం కాదండి. ఆ ఆబ్దీకం పెట్టేటప్పుడు గురువులు, బ్రాహ్మణులు, ఉత్తమమైనటువంటి పండితులు ఆ మంత్రార్థముల యొక్క అర్థమును వారు కూడా మనకు తెలియజేసేయాలి. అలాగే మనం కూడా ఆ విషయం తెలుసుకోవాలి. అప్పుడే మనకి జిజ్ఞాస కలిగినట్లయితే ఆ మంత్రం యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. శ్రాద్ధ కర్మ చెప్పేటప్పుడు, చేసేటప్పుడు అంటారు గయేయం గయేయం గయేయం, గయా శ్రాద్ధ కర్మని అని భావించుకోమన్నాడు. ఎందుచేత గయాసుడికి ఇచ్చేటటువంటి వరదానం చేత శిరోగయ, నాభిగయ, పాదగయ క్షేత్రములలోను, అలాగే గోకర్ణ ఆత్మలింగ క్షేత్రములలోను ఎవరైతే ఈ కర్మకాండములను ఆచరిస్తూ ఉంటారో పితృదేవతను ఉద్దేశించి వారికి సద్గతులు కలుగుతాయి. అలాగే బదరీనాథునికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పిండ ప్రదానం చేసినట్లయితే
ఇంకా వారు ఆచరించలేకపోయినా ఏ ఆరోగ్య కారణముల చేతనైనా అది ఆ దోషం వారికి అంటదు అని పెద్దల ద్వారా మనకు తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆరోగ్యముగా ఉండి అన్ని వసతులు కలిగి ఆర్థిక, శారీరక, కాయిక, మానసిక, వాచికమైనటువంటి అన్ని విధాలుగా కూడా మంచిగా ఉండి నేను బదులు పితృదేవతను ఉద్దేశించి పిండ ప్రదానం చేశాను, కేదార్నాథ్లో కూడా చేశాను, ఎక్కడో చేశాను అంటే అది మన మనస్సుని మనం కుదుటపరచుకోవడం కోసం, సమన్వయం చేసుకోవడం మాత్రమే ఉపయోగపడుతుంది. ఎన్ని రోజులు మన ఈ భూమండలం మీద నివసిస్తామో, ఎన్ని శ్వాసలతో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయం అంతా కూడా మనిషికి ఏ విధంగా లెక్కింపబడుతుంది అని అంటే శ్వాస ద్వారా లెక్కింపబడుతుంది. జీవునికి శ్వాసలు లెక్క సంవత్సరములు కాదండి, ఎన్ని శ్వాసలు తీసుకుంటావు అని బ్రహ్మదేవుడు మనకి లలాటంలో లిఖించి పంపించాడు. ఈ జీవి రోజుకి 21,600 సార్లు అన్ని పర్యాయముల శ్వాసని పిలుస్తూ ఉంటాడు. సోహం 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 అని మనకు వినపడుతూ ఉంటుంది, యోగులకి వినపడుతుంది ఆ మాట. మనం 2 ముక్కుల ద్వారా, కుడి ముక్కు ద్వారా సూర్యనాడి, ఎడమ ముక్కు ద్వారా చంద్రనాడి, మధ్యము ద్వారా మన సుషుమ్నా నాడి ద్వారా మనం ఎప్పుడు కూడా శ్వాసక్రియ యోగం జరుగుతుంది. ఆ శ్వాసక్రియ యోగము ప్రాతకాలంలో, సంధ్యాకాలంలో, మాధ్యాహ్నిక సంధ్యాకాలం, అపరాహ్నము అనగా 12 గంటలకు, అలాగే సాయం సంధ్యా సమయములలో మనకు తెలియకుండగానే ఈ శ్వాస ప్రక్రియ ఒక చోట నుంచి ఇంకొక రంధ్రంలోకి, నాసికా రంధ్రంలో మార్చబడుతుంది. అలా ఆ శ్వాస క్రియాయోగం చేత మన ధ్యాన యోగంలో అత్యంత ప్రధానమైనటువంటిది నాడీ ప్రయోగ పద్ధతి, అది శ్వాస క్రియాయోగం. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టావా, ఈ ప్రపంచమంతా కూడా నీకు అనుకూలత చెందుతుంది. ఏ శ్వాస విధానములను, ప్రాణాయామ క్రియా పద్ధతులను సద్గురువుల ద్వారా గ్రహించుకుని నీవు జీవించడానికి ప్రయత్నించినట్లయితే నీకు ఈ భూమండలం మీద ఆ బ్రహ్మదేవుడి విధాత నీకు రాసి పంపినటువంటి ఆ శ్వాసక్రియని నీవు రేచక, కుంభక, పూరకంబులు ఆ క్రియా యోగముల ద్వారా నీవు కొంత తగ్గించుకోగలవు. అదే నీ జీవన విధానమునకు ఒక మెట్టు అవుతుంది. అందుకనే పెద్దవాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారు, శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణాయామ క్రియా పద్ధతిని తెలుసుకోండి అని చెబుతుంటే అదేదో యోగం, మనకు సంబంధం లేదు, మనం వయసు అయిందా తెలుసుకుంటాము అని అంటే అప్పటికి నీకు అన్ని అవకాశమే ఉండదు. ఈ శరీరము ఈ యొక్క ఏ స్థితిలో మనం పరమేశ్వరుడికి అప్పచెప్పితే ఆ స్థితిలోనే అది ఏ విధంగా చేస్తాడు, మనం ఏ స్థితిలో దాన్ని ఇచ్చేస్తామో దాన్ని ఆ స్థితిలోనే సవరణ చేస్తాడు. అన్నీ అనుభవించిన తర్వాత మన శరీరం యోగ క్రియలోకి వెళ్ళదు, ధ్యానం మీద మనసు నిలవదు. ఎన్నెన్నో కార్యక్రమములు మనకి వెంటాడి మృత్యుదేవుల ముఖంలో పడేటట్లుగా చేస్తాయి. అందుకనే ఇది ఏమి మున్సిపాలిటీ తొట్టి కాదు. మనం అన్ని ఆశలతో, వ్యామోహములతో నింపుకుని మన మనస్సుని బాధలతో గురి చేసుకుని బాధాతత్వమైనటువంటి హృదయంతో ఆధ్యాత్మిక జీవనం ఎన్నటికీ సాగబోదు. అందుకని యోచన చేసి ప్రతి జీవి కూడా ధ్యాన నిమగ్నుడై శారీరక, మానసిక ఆరోగ్యములు మనకు సమకూరినటువంటి బాల్యము నుండి మనము అలవర్చుకుని క్రియా యోగ ధ్యాన ప్రక్రియలన్నింటినీ కూడా సద్గురువుల ద్వారా, పెద్దల ద్వారా తెలుసుకోవాలి. దానికే మనం అందుకని చెబుతూ ఉంటాం, ఆరోగ్యం కోసం సూర్య భగవాన్ని ప్రార్థించాలి అని చెప్తున్నాం. అందుచేత సూర్యనాడి, చంద్రనాడి, సుషుమ్నా నాడి ద్వారా మనము ఆయా అనుభూతులను చెందవచ్చు. ఆ సుషుమ్నా ద్వారా మన కుండలిని ధ్యానం చేత మనము ఆ భగవంతుని అత్యంత సులభంగా చేరుకోవచ్చు. నీ ప్రాణాయామ పద్ధతిని కనుక నువ్వు అలవర్చుకున్నట్లయితే తప్పకుండా
కుండలిని యోగ సిద్ధి కలుగుతుంది. ఎవరికైతే కుండలిని యోగ సిద్ధి కలుగుతుందో వారికి 21 తరముల వారు తక్షణమే గౌరవాది పుణ్య నరకముల నుంచి పుణ్య లోకములకు వెళ్ళిపోతారు. అది యోగక్రియలో ఉండేటువంటి మహామహిమోన్మతమైనటువంటి విషయం. అంచేత ఎన్నో విషయములు ఈ భారతదేశంలో కర్మభూమిలో మనకి పెద్దలు ఆచరించి మునులు, ఋషులు, దివ్య పురుషులు, దివ్యాత్మ స్వరూపులు ఈ విశ్వంలో అనంతానంత విశ్వంలో అనంతమైనటువంటి విశ్వ గురుదేవతలు కూడా మనకు ప్రబోధన చేసి ఉన్నారు. అది ఈ ఐందవ భూమి యొక్క, ఈ కర్మభూమి యొక్క, ఈ సనాతన ధర్మం యొక్క విలక్షణ లక్షణమై ఉన్నది. వ్యక్తి తన యొక్క లక్ష్యాన్ని గ్రహించుకోగలిగితే ఆ లక్షణములన్నీ కూడా అలవడతాయి. ఎప్పుడైతే వ్యక్తి అనగా ఒక జీవి ఈ భూమి మీద ప్రవేశించాడో, ప్రవేశించినది లగాయకు మనని శాసించేది మంటిది మన శ్వాస. మనని శాసించేటటువంటిది మన శ్వాస మాత్రమే, మిగతావు కావు. అందుకని మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉన్నది. మన భూమండలం మీదకి వచ్చినప్పుడు మనకి ఏ పేరు ఊరు లేదు, పేరు మాత్రం లేదు. పేరు ఉందా, పేరు లేదు. ఏమున్నది? శ్వాస ఉంటే ఆ జీవి జన్మించిన వాడు జీవించినట్టు లెక్క, వాడు జన్మించినట్టు లెక్క. లేక మృత శిశువు జన్మించాడు అని వైద్యులు చెబుతారు. అలాగే మనం కూడా తెలుసుకుంటాం. అంటే జీవించినప్పుడు ఉన్నటువంటిది నీకు నామకరణం లేదు, అది మధ్యలో వచ్చింది. నీకు ఉన్నటువంటి అప్పుడు శ్వాస. నీవు మరణించినప్పుడు నీకు పేరు ఉన్నది, అప్పుడు నీకు శ్వాస లేదు. ఎవరు ఎందరూ నిన్ను ప్రేమించినా ఆ శ్వాస ఆగిన రోజున నిన్ను బయట పెట్టక తప్పదు. ఎప్పుడు ఈ జీవిని తీసుకుపోతారా, ఎంతసేపుల్లో తీసుకెళ్లి దహనం చేస్తారా, పంచభూతముల్లో కలిపేసేస్తారా అని తన వారే కాదు, అప్పటిదాకా వారితో ఉన్న హితులు, శ్రేయోభిలాషులు, ఇంకా అనేక మంది నీతో ఉన్నటువంటి వారే నీ యొక్క మృతదేహం నుండి వచ్చేటటువంటి ఆ యొక్క వాసనలను కూడా భరించలేక నీవు ఎన్నో దుష్కార్యములు చేసి సంపాదించినటువంటి ఆ ధనాన్ని తీసుకునేటువంటి వారందరూ కూడా నిన్ను ఎంతసేపు భరించగలరో అంతసేపు మాత్రమే నిన్ను భరించగలరు. తదుపరి నీ యొక్క మృతదేహమును కనీసము కొంతమంది ఇంటిలో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడనటువంటి కలికాలం ఇది. అంచేత మనం ఏ యుగంలో ఉన్నాం? కృతయుగంలో ఉన్నామా, త్రేతాయుగంలో ఉన్నామా, ద్వాపర యుగంలో ఉన్నామా? మనం ఉన్నటువంటిది కలియుగం. కలియుగంలో మానవులు అల్పబుద్ధి గలవారై పాపకార్యములందే ఆచరణైన పాపకార్యములందు ఎప్పుడు వారికి ఇష్టపరుడై పాపకార్యములను ఆచరించడిగిందే మిక్కిలి ప్రేమ గలవారై ధనమునందు, కీర్తి ఎందు, పరస్త్రీలందు వ్యామోహం కలిగినటువంటి వారై ఎప్పటికప్పుడు ధర్మ మార్గమును వదిలి వారు చెడు మార్గములను ప్రవేశించేటువంటిది కలియుగం యొక్క లక్షణం. ఎవరి ధర్మములు వారు ఆచరించినటువంటిది కలియుగం యొక్క ప్రత్యేక లక్షణం. అందుకే కలిపురుషుడు వెలిగే తాండవం చేస్తూ ఉంటాడు ప్రతి మనిషిలో కూడా. కానీ మనమందరము కూడా జాగరూకులమై ప్రయత్నపూర్వకంగా మనలో ఉండేటువంటి 2 బుద్ధులు ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఎనర్జీ, 2 నెగిటివ్ ఎనర్జీ. మనం ఎప్పుడు కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ మన మంచి పనులు చెయ్యి అని చెబుతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి ఆ సైతాన్, ఆ దుశ్శక్తి ఎప్పుడు కూడా ఏం చెబుతుంది? నువ్వు అది చెయ్యొద్దు, ఇంకోరు ఆచరించట్లేదు అని చెబుతుంది. కానీ మృత్యుదేవత ఆసన్నమైన రోజున ఏ ఒక్కరూ నీ దరి చేరరు, నీతో ఉన్నవారే నీకు విరోధులుగా ఉంటారు. అప్పుడు ఆత్మ దివ్యాత్మస్వరూపమును చెంది ఆ ఆత్మ ద్వారా నీవు తెలుసుకొనినా నీ శరీరం లేదు కనుక అభౌతికముగా ఉండి ఆ రోజున నీవు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఆ కాలం వరకు నీతో ఉన్నటువంటి నీ భార్యాపుత్ర మిత్రులు, బంధువులు, నీ దాసదాసీజనము కూడా నీతో ఉన్నటువంటి వారు, నీతో లబ్ధి పొందినటువంటి వారు నీ కీర్తిని
పతాకములకు ఎత్తినటువంటి వారు, మీ పేరుతో అనేకమైనటువంటి మంచి పనులు సాధించుకున్నటువంటి వారు, లబ్ధి పొందినటువంటి వారు కూడా నిన్ను నీ జీవితంలో ఉండేటువంటి దుష్కార్యములను తప్పకుండా అవహేళన నిస్సందేహముగా చేయగలరు, చేస్తారు. కానీ ఆనాడు నీవు వారిని ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో నిస్సహాయుడవై భౌతికముగా ఉండక అభౌతికమైనటువంటి ఆ ఆత్మస్వరూపంతో నీవు కొట్టమిట్టాడుతుంటే, అప్పుడు ఆ రోజున యమకింకరులు నీ వెంటబడి నీ ప్రయాణం సాగించాలి అని వారు నిన్ను వెంటాడి వెంటాడి యమపురికి తీసుకుని వెళ్తూ ఉంటే, ఆనాడు నీకు గుర్తుకు వచ్చిన నీకు ప్రయోజనం ఉండదు. అందుకనే పెద్దలు చెబుతారు, ప్రతి జీవి కూడా తల్లి యొక్క గర్భంలో వచ్చినప్పుడు అనుకుంటాడట, నేను తిరిగి ఈ యొక్క తల్లి యొక్క గర్భంలో ఏ యోనుల్లోనూ కూడా నేను జన్మించరాదు. మలమూత్రాదులు ఈ లోపలికి తీసుకుంటూ ఆ తల్లి ఉష్ణ శీతములైన పదార్థములను గ్రహించేటువంటి బాధలను పడుతూ నేను ఇంకా ఎన్నడూ కూడా పూర్వజన్మ స్మృతి కలిగి ఉంటుంది గర్భస్థ శిశువుకి. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ శిశువు భావిస్తాడట, ఏమనంటే, ఓ విశ్వమాత, ఓ విశ్వేశ్వర, నేను తిరిగి ఈ భూమండలం మీద నా తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఎన్నడూ పాపపు కర్మలు చేయను, అన్ని మంచి పనులే చేస్తాను అని అనుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు కర్మ బలము, కర్మము పాశమై ఆ కర్మ విపాకము చెందక పూర్వజన్మలో చేసినటువంటి సంచిత ప్రారంధ ఆగామి కర్మల యొక్క కర్మ ఫలము చేత, తాను ఆచరించినటువంటి దుష్కార్యముల యొక్క ఫలితము చేత, ఆ పాపపుణ్యముల యొక్క పట్టిక చేత నీవు ఏ మిషతోటి ఏ నిమిత్తంగా ఆ యమధర్మరాజు కావచ్చు, నీ జన్మ పరంపరలో ఉండేటటువంటి ఆ పట్టికతోటి నీవు ఈ భూమండలం మీద జన్మించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని తీసుకున్నావో, అదంతా కూడా ఒక్క పెట్టున నీ స్మృతి తప్పుతుంది. నీవు ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలోనికి వచ్చావో, ఆనాడు నిన్ను ఆశ పాశమై వ్యామోహములు అన్నీ కూడా నిన్ను చుట్టుకుంటూ ఉంటాయి. ఆశే పాశంగా ఉంటుంది, నిన్ను పట్టుకుని ఉంటుంది, అలా బంధిస్తుంది. వ్యామోహం, మోహం నిన్ను ఆవరిస్తుంది. కలి మాయ, కలి పురుషుడు నిన్ను అంటిపెట్టుకునే ఉంటాడు. నిన్ను ఎప్పుడు దుష్కార్యముల వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ ఒక్కింతైనా ప్రయత్నం చేత పుణ్యకార్యములు ఆచరించిన అది మనము చేసేటటువంటి పుణ్య పాపముల యొక్క పట్టికకు ఎన్నడూ సరిపోదు. కారణం ఏమనగా మానవుడి యొక్క ఆయుర్దాయం హంసలు. హంసస్సోహం 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 హంసః. ఇది హంస గాయత్రి మంత్రం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకంలో చెబుతారు. హంస గాయత్రి. సోహం అంటే ఎప్పుడు కూడా సోహం సోహం అని గాలి పిలుస్తూ ఉంటాం కదా, ఆ హంస గాయత్రి. దానివల్ల ఆ 21,600 సార్లు శ్వాసను తీసుకునేటువంటి వాడు ఆ యొక్క హంస గాయత్రిని జపం చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. వారి శ్వాసని వారు గ్రహించగలరు. అంచేత వాళ్ళ ఆయుర్దాయం 120 సంవత్సరములు, 150 సంవత్సరములు, 200 సంవత్సరములు కూడా బ్రతికి ఉన్నారు. ఎందుచేత వారి శ్వాసను నిరోధించుకోగలిగారు. రేచక కుంభక అయినటువంటి ప్రాణాయామ విధులను సద్గురువుల ద్వారా ఆచరించి ఉన్నారు కనుక రేచక పూరక కుంభకములైనటువంటి ప్రాణాయామ పద్ధతుల్లో వారి వారి యొక్క ఆయుర్దాయ ప్రమాణికాన్ని పెంచుకున్నారు. మనం అలా కాదే. మనము అనేక వ్యాధుల చేతి పీడించబడుతూ మనం శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెట్టగలం. అది కనుక నేర్చుకోగలిగితే సూర్యనాడిని ఎప్పుడు మనం ఇది చేయాలి, చంద్రనాడిని ఏ విధంగా మనం అవలంబించాలి అని తెలుస్తుంది. సోమవారం నాడు చంద్రనాడి, మంగళవారం నాడు సూర్యనాడి, బుధవారం నాడు గురువారం నాడు శుక్రవారం రోజున కూడా చంద్రనాడితో ప్రయాణం చేయాలి. ప్రతి జీవి కూడా జీవన క్రమం. అలాగే శనివారం రోజున ఆదివారం రోజున కూడా సూర్యనాడిని మనం
మనం సూర్యనాడితోటి మన జీవన విధానం ప్రారంభించాలి. అందుకే జీవి లేచేటువంటి కాలంలో ఈ ప్రాణాయామ పద్ధతిని కనుక మనం సద్గురువుల ద్వారా తెలుసుకోగలిగితే దూర ప్రయాణానికి వెళ్ళేటటువంటిప్పుడు కూడా బయటికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఈ చంద్రనాడీ క్రమం అంటే ఎడమ ముక్క ద్వారా మనం కనుక చేసుకోగలిగినట్లయితే ఎటువంటి కష్ట నష్టములకు లోను కాకుండా ప్రమాదములకు లోను కాకుండా ఉంటారని మనం యోగ క్రియా పద్ధతి ద్వారా తెలుపుతున్నాం. సూర్యనాడి మన ఆరోగ్యాన్ని క్రియలందు మనకి ఈ గ్యాస్ ట్రబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి అజీర్ణం ఉంటుంది. అటువంటి వారందరూ కూడా తిన్న తర్వాత సూర్యనాడీ క్రమాన్ని కనుక తెలుసుకోగలిగితే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మనకి మెరుగుపడుతుంది అని చెప్పక తప్పదు. ఈ బీపీ వగైరాల వంటి వ్యాధులు ఉన్నటువంటి వారు చంద్రనాడిని ఆ పద్ధతిని అంతా కూడా సద్గురువుల ద్వారా తెలుసుకున్నట్లయితే వారి యొక్క ఆ బీపీ యొక్క వ్యాధులు కొంతవరకు వారు నివారించుకోగలరు అని తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి మన హైందవ ధర్మంలో ఉండేటువంటి అనేక అంశములను పెద్దల ద్వారా తెలపడానికి తెలుసుకోవడానికి మనము ఈ మార్గంలో ప్రయాణించడానికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మహదవకాశాన్ని అందున ఈ మానవ జన్మను పొందినటువంటి మనందరం కూడా ఈ అవకాశం జారు విడువరాదు అని తెలియజేస్తూ ఈ విధంగా మరలా ఈ రోజు మనం తెలుసుకుంటున్న ఆ నరకములో ఉండేటువంటి వివరణ ఏమిటి? గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించాడు. ఓ స్వామి, జీవరాశి తాను చేసేటువంటి చెడ్డ పనుల వల్ల ఏ విధములైనటువంటి నరకములు పొందుతారు నాకు తెలియజేయవలసింది అని ప్రార్థన చేశాడు. అంత మోక్షనారాయణుడైనటువంటి ఆ నారాయణమూర్తి ఆ పక్షిరాజుతో చెబుతున్నాడు, ప్రాణికోటిలో ఎన్ని వివేకములు కలవో నరకములలో కూడా అనేకం ఉన్నాయి. నరకములు ఉన్నాయే అవి 84 లక్షలు ఉన్నాయి. అందులో 21 నరకములు భరించలేకుందుగాక బహు క్రూరమైనటువంటివి. కాలసూత్రము, అశుభత్రము, అలాగే వరాహముఖము, అంధకూపం, క్రిమి కీటకాది భోజనం, తపోర్మి, రౌరవము, రేతపానము, అలా మొదలైనటువంటి అతి కష్టతరమైనటువంటి నరకాలుగా చెప్పబడ్డాయి. ఆ నరకములన్నీ కూడా మహాభయంకరమైనటువంటివి. జీవుడి యొక్క మరణానంతరము 1 సంవత్సరము గడిచిన తర్వాత పిండ భుక్తి చేత ఆ పిండము యొక్క భుక్తి చేత శరీరం లేని వాడై యమపురం యొక్క సమీప ప్రదేశములకు కొంతకాలం నివసిస్తాడు. తర్వాత ఆ జీవి అంగుష్ట మాత్ర శరీరముతో కూడి, అనగా మన బొటన వేలు ఎంత ఉంటుందో దాన్ని అంగుష్టము అంటారు. ఆ అంగుష్ట మాత్రముతో ఉండేటువంటి శరీరముతో కూడి జమ్మి చెట్టుని విడిచి చిత్రగుప్తుడు ఎక్కడైతే ఉంటాడో ఆ యమపురుడు, ఆ చిత్రగుప్తుడు నివసించేటువంటి నగరానికి ఆ జీవి, ఆ మృతి చెందినటువంటి జీవి అక్కడికి వెళతాడు. ఇంత ప్రయాణము కూడా చేసి అప్పుడు ఆ నగరంలో ఈ మృతి చెందినటువంటి ఆ కొడుకులు చేసేటువంటి పిండదాన ప్రభావం చేత కొంచెం సేపు ఆగి ముందుకు నడుస్తూ ఉంటాడు. తర్వాత ఆ యమభటులు ఈ జీవుని యొక్క రాకను ఆ యమధర్మరాజుకు తెలియజేస్తూ ఉంటారు. ఆ యముని యొక్క ధర్మధ్వజుడు అని పేరు కలిగినటువంటి ఒక అధికారి ఒకరు ఉంటారు. ఆ అధికారి, ఆ ధర్మధ్వజుడు అనేటువంటి ఆ అధికారి తృప్తి చెందుటకు పెసలు, కందులు, గోధుమలు, ధాన్యం అంటే ఒడ్లు, నువ్వులు, ఆ మొదలైనటువంటి ధాన్యములను ఆ జీవి యొక్క మృతి చెందినటువంటి జీవి యొక్క కుమారులు కానీ లేక ఆ కర్మకాండలు ఆచరించేటువంటి వారు కానీ ఆ మృతి చెందినటువంటి జీవి యొక్క పేరు మీదుగా దానం చెయ్యాలి. మరొక్కసారి చెబుతున్నాను, పెసలు, కందులు, గోధుమలు, ధాన్యం అంటే ఒడ్లు, నల్లటి నువ్వులు, ఈ ధాన్యములన్నీ కూడా 5 రకమైనటువంటి ధాన్యములు చెప్పబడ్డాయి.
ఈ 5 రకమైన ధాన్యములను కూడా చక్కటి కంచు పాత్రలో ఉంచి ఉత్తమమైనటువంటి ఒక బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. అప్పుడు ఆ యమధర్మరాజు వద్ద ఉండేటటువంటి ఆ ధర్మధ్వజుడు సంతుష్టుడై ఆ యమధర్మరాజు వద్ద ఎవరున్నారు? చిత్రగుప్తుడు ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి ఆ యొక్క ధర్మధ్వజుడు. అప్పుడు ఆ ధర్మధ్వజుడు ఈ పితృదేవతను ఉద్దేశించి మృతి చెందిన వాని యొక్క వారసులు ఆ కర్మకాండలను ఆచరించేటటువంటి వారు చేసినటువంటి దాన ధర్మముల చేత సంతుష్టుడై ఆ విచారణ చేసేటువంటి సమయంలో యముని దగ్గర ఈ జీవునికి అనుకూలంగా మాట్లాడటమే కాదు, శిక్షాకాలను కూడా తగ్గించి ఆ జీవికి ఉండేటువంటి కష్టములను అన్ని కూడా తొలగిస్తూ ఉంటాడు ఆ ధర్మధ్వజుడు. అందుకోసము ఇంత కథ ఉన్నది. అలా ధర్మస్వరూపుడైనటువంటి ఆ యమధర్మరాజు మహోన్నతమైనటువంటి ఆకారము కలవాడై అత్యంత బలశాలి అయి విశాలమైనటువంటి వక్షస్థలంతో కూడి కాంతులు వదలలేటువంటి కన్నులతో కూడి పెద్ద పెద్ద మీసాలతో కోటేరు వంటి ముక్కుతో నల్లని శరీరమై కాంతితో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంత ఆ యమధర్మరాజు పుణ్యాత్మకు సౌమ్యమూర్తిగా కనబడతాడు, శాంతమూర్తిగా ఉంటాడు. పాపాత్మకు భయంకరంగా కనబడుతూ ఉంటాడు. అంత ఆ యముని యొక్క చేతిలో ఒక న్యాయదండం ఉంటుంది. ఆయనకి గద ఆయుధంగా ఉంటుంది ఆ యమధర్మరాజుకి. 14 లోకములు కూడా అది దీక్షాదండం. అందుకనే అంటాం చతుర్దశ భువనాధీశ్వరుడు అంటాం. ఎన్నున్నాయి? 14 లోకాలు. 14 లోకములు కూడా ఆ యమధర్మరాజు యొక్క దండం ఉంటే అది దీక్షాదండం. పాపాత్మలు ఏమని చూడనే గుండె పగిలి ఏడుపు ప్రారంభిస్తూ ఉంటారు. పుణ్యాత్మలైతే యమసభలో కాలు పెట్టగానే యమధర్మరాజే సంతోషిస్తాడు. సంతోషించడమే కాదు, అంత ఆ పుణ్యాత్మకి ఎదురుగా వెళ్ళి తీసుకుని వచ్చి తగినటువంటి ఆసనం మీద కూర్చొని పెట్టుకుని తన యొక్క సేవకుల చేత కూడా సేవలు చేస్తూ ఉంటాడు అని ఈ గరుడ మహాపురాణంలో తెలియబడింది. అంతేకాదు పాపాత్ముడైతే ఆ యమసభలో ప్రవేశించగానే అక్కడ ఉండేటువంటి ఆ యమభటులు యమకింకరులు ఈ పాపాత్ముని చూసి ఛేదరించుకుంటూ అసహించుకుంటూ కూడా ఉంటారు, భయపెడుతూ ఉంటారు. భయంకరమైనటువంటి ఆయుధాలతో కూడి యముని దగ్గరికి తీసుకుని పోతూ ఉంటారు. ఆ జీవికి కావలసినటువంటి వారు ఈ భూమండలం మీద పిండ ప్రదానములు చేయనట్లయితే, కర్మకాండలు ఆచరించినట్లయితే ఇక ఆ మృతి చెందినటువంటి జీవి అనుభవించేటువంటి కష్టాలు అవి చెప్పనలివి కాదు, అవి అన్నీ కావు. వాడు పడేటువంటి యాతనకి వీళ్ళు కారకులు అవుతారు. ఆ పాపం మళ్ళా వీళ్ళకే పట్టుకుంటుంది. అందుచేత జీవుని యొక్క పాప పుణ్యములు సమానముగా కనుక ఉన్నట్లయితే తిరిగి ఉత్తమమైనటువంటి మానవ జన్మని ప్రసాదిస్తారు. మానవ జన్మ కలుగుతుంది ఆ జీవుడికి. ఒకవేళ అత్యంత పుణ్యాత్ముడైతే ఆ జీవిని సత్యలోకములకు పంపిస్తాడు ఆ యమధర్మరాజు. కాబట్టి జీవుడు బ్రతికి ఉన్నప్పుడే సదా ఎల్లవేళలా కూడా చేతనైనంత వరకు శక్తి వంచన లేకుండా మంచి పనులను ఆచరిస్తూ ఉండాలి. మంచినే ప్రబోధం చెయ్యాలి, మంచినే ధ్యానించాలి, మంచినే ఆచరింప చేయాలి. మంచిని చూడు, మంచిని తలచు, మంచిని ఆచరించు. అంచేత ఆ పుణ్యాత్ముడు ఎప్పుడు కూడా సత్యలోకానికి పంపబడతాడు. కాబట్టి అటువంటి జీవుడు బ్రతికున్నంత కాలము కూడా ఎల్లవేళలా ధర్మయుతమైనటువంటి మంచి పనులు చేస్తూ ఉండాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఒక సూక్తి ఉన్నది కదా, అది మనం కూడా గ్రహించాలి. ఆ విధంగా గరుత్మంతుడు సంతోషించాడు. ఈ విష్ణు భగవాను చూసి అంటున్నాడు, ఓ దేవాదిదేవా, ప్రేతజన్మ అంటే ఏమిటి స్వామి? ప్రేతజన్మ దేని వల్ల కలుగుతుంది? దేనివల్ల ఆ ప్రేతాత్మ స్వరూపం పోతుంది?
ప్రేతజన్మ ఎలా పోతుంది, దేనివల్ల కలుగుతుంది? ఈ ప్రేతాత్మలు ఎక్కడెక్కడ సంచరిస్తాడు ఆ జీవి ప్రేతాత్మగా అని మరలా అడిగాడు. అంత శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ గరుడా, వైణతేయ, ఇతరుల యొక్క ధనాన్ని హరించేటువంటి వాడు, ఇతరుల యొక్క భార్యలను కోరేటువంటి వాడు కామవాంఛలేల వాయు శరీరం కలవాడవుతాడు. వానికి పిండ శరీరం కలగనే కలగదు. పిండ శరీరం అంటే భౌతికంగా జన్మించడు. వాడు వాయువులో సంచరిస్తూ ఉంటాడు, అంటే గాలిలో తిరుగుతూ ఉంటాడు అని అర్థం. మనం చాలా లోకంలో గాలి పట్టిందిరా, దెయ్యం పట్టిందిరా, మనం బయటికి వెళ్తే గాలి సంచారం చేసింది అని మనం అటువంటి క్షుద్ర మాంత్రికుల వద్దకు కూడా చాలా మంది వెళుతూ ఉంటారు. ఎక్కడ అరుపులు కేకలు ఇవన్నీ మనం ఈ యొక్క కలియుగంలో చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు చెబుతున్నాడు గరుడ పురాణంలో. ఎవరికి? ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించేటువంటి వాడు, పరస్త్రీలను కోరేటువంటి వాడు, వాడికి ఎన్నటికీ కూడా భౌతికమైనటువంటి తల్లి గర్భంలో పిండ శరీరమే కదా, అండము పిండమై ఆ పిండము బ్రహ్మాండంలోనికి వస్తుంది. అది పుట్టుక యొక్క రహస్యం. మన జీవి చనిపోయినప్పుడు ఏం చేస్తారండి? నీళ్లు తిప్పుతారు. ఆ మృతి జీవినటువంటి జీవిని పడుకోబెట్టి శ్మశానంలో అగ్నితోటి కాల్చబడతాడు. భూమి మీద పరుండ పెడతారు. చుట్టూ పృథ్వీతత్వంలో పడుకోబెట్టిన తర్వాత జలమును ఆ కుండతో, కొత్త కుండతోటి రంధ్రము చేసి, కర్మ చేసేటువంటి వాని యొక్క వెనక ఆ రంధ్రము చేసి నీళ్ళని ఆ విధంగా చేస్తారు. ధారగా పడుతూ ఉంటుంది. తిరిగి అప్పుడు కపాల మోక్షం వచ్చేంత వరకు అగ్నితోటి చితి పెడతారు, చితి నువ్వు పండిస్తారు. అంచేత బంధువులందరూ కూడా కపాల మోక్షం జరిగేంత వరకు ఆ యొక్క శ్మశానంలో ఆ యొక్క శబ్దం వచ్చేంత వరకు కూడా అక్కడ ఉండి అక్కడి నుంచి ఎవరి భావన వాడు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అంటాడట ఈశ్వరుడు, ఎరా, ఇంతవరకు నీకు జన్మనిచ్చాను కదా, నీకు అర్థమైందా? ఎంతో కీర్తి సంపాదించావు, అనేక మందితోటి నువ్వు కాముకుడివై ఉన్నావు, ఏ ఒక్కరైనా నీ దగ్గరికి వచ్చారా? నీ డబ్బు నీ వెంట వచ్చిందా? నీ వాళ్ళు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదరా నాయన అంటే అప్పుడు జీవుడి యొక్క రోదనను విని భరించలేక ఆ శివుడు శ్మశానవాసి ఉంటాడని పెద్దలు చెబుతారు. అందుకు జీవుడు, ఆ సర్వేశ్వరుడు ఎక్కడుంటాడండి? శ్మశానంలో ఉంటాడు. భద్రకాళీ సమేతమైనటువంటి ఆ దేవదేవుడు పరమేశ్వరుడు జీవులను, ఎరానికి జన్మించాను కదా, యమన ఉద్ధరించుకున్నావా అని వాళ్ళని కొంత ఇది చేయడం కోసం, మంచి మాటలు చెప్పి వారిని కొంత శాంతింపజేయడం కోసం అక్కడ సర్వేశ్వరుడు రుద్రభూమిలో తాండవం చేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఈ గరుడ పురాణంలో చెప్పినట్టుగా ఎవరెవరికైతే ప్రేతాత్మ రూపంలో ఉంటారో వారందరి యొక్క గణములందరూ కూడా రాత్రి వేళల, అపరాహ్న వేళల్లో, కొన్ని సందర్భములలో ఊర్ల మీద పడుతూ ఉంటారు. గాలి సంచారం, గాలి సంచరిస్తూ ఉంటుంది. ఆ గాలిలో అనంతానంతమైనటువంటి ఈ ప్రేత గాలులు ఉంటాయి. అవే కొంతమంది మనుషుల్ని పట్టుకుంటూ ఉంటాయి, ఆవహిస్తూ ఉంటాయి అని అర్థం. అందుకని పెద్దలు చెబుతారు, ఏ పరిస్థితుల్లోనూ మధ్యాహ్న కాలంలో కానీ నిషీధీ కాలము అంటే నిశాచర కాలము, రాత్రి పూర్తిగా ఉన్న కాలంలో ఎటువంటి వారు కూడా ఎలా పడితే అలా ప్రయాణం చేయవద్దు. గాలి సంచరిస్తూ ఉంటుంది, ఆ గాలిలో ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈశ్వరుడు అవి ఊర్ల మీద పడకుండా తను బంధిస్తూ ఉంటాడు. కానీ ప్రేతాత్మలు కదా, అవి ఆవహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. తప్పకుండా ఎవరి యొక్క జాతకములలో రాహుదోషములు, కేతు గ్రహ దోషములు ఉన్నటువంటి వారిని తప్పకుండా ఈ ప్రేతాత్మలు వాయు రూపంలో పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటివే
ఈ గరుడ పురాణం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తూ, మళ్ళా అటువంటి ఈ పిండ శరీరం ఎవరికైతే కలగదో అటువంటి వాడు యమధర్మరాలు చెప్పినట్లు వినాలి. అక్కడ ఆకలి దప్పులు సహజంగా ఉంటాయి. ఎక్కడ ఉంటాడో తెలియదు, సర్వాంతర్యామిగా ఉంటాడు అని చెబుతున్నాడు. ఆ గాలిలో మనకేం తిరగవు. పంచభూతముల ద్వారా వచ్చాం, పంచభూతముల ద్వారా నిష్క్రమిస్తాడు మనిషి. తిరిగి పిండమై అండపిండ బ్రహ్మాండంలో మళ్ళా వస్తూ ఉంటాడు. పృథ్వీతత్వంలో, జలతత్వంలో, అగ్నితత్వంలో, వాయుతత్వంలో సంచరిస్తాడు. ఒక ప్రాణి ఆకాశతత్వంలోకి వెళ్ళి శిక్షణను అనుభవిస్తూ ఉంటాడు. అదే పంచభూతాత్మకమైనటువంటి సంయోగజనితమైనటువంటి శరీరం మనది. అండద పిండజ బ్రహ్మాండమైనటువంటి శరీరం. ఇదంతా కూడా శాస్త్రబద్ధమైనటువంటి విషయములే. అంచేత మనం కూడా తెలుసుకోవాలి. పంచభూతముల ద్వారా వచ్చాం, తిరిగి పంచభూతముల్లోనే మనం మమైకం అవడానికి ప్రయత్నం చేయాలి. అంచేత పృథివ్యాపస్థేజో వాయు ఆకాశామే శుద్ధంతాం. అందరూ కొంతమంది విరజాహోమం కూడా చేస్తూ ఉంటారు. విరజా విపాప్మ భూయాస స్వాహ అని. ఎందుకంటే మనం అందరం కూడా ఒకటి తెలుసుకోవాలి, పంచభూతములను కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. దాని నుంచే మనం వచ్చాం. ఇది పంచభౌతిక శరీరం. తిరిగి పంచభూతంలోకి జీవి వెళ్తాడు. అంచేత చెబుతున్నాడు యమధర్మరాజు, అలా ఎవరికైతే ఆ వాయు శరీరం ఏర్పడుతుందో వారికి మనలాగానే ఆకలి దప్పులు ఉంటాయి. అన్ని చోట్ల కూడా సంచారం చేస్తూ ఉంటాడు. కానీ ఏ ఒక్కటి తీరదు. ఆ వాయువులో సంచారం చేయడం వల్ల అతనికి అన్నీ ఉన్నా ఏది అతనికి ఆ కోరిక తీరదు. అంచేత ప్రేతాత్మ ఈ భౌతికముగా ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఈ భూలోకంలో బాధ పెడుతూ ఉంటారు. అలా ఇంటి యజమాని కనుక మరణిస్తే, మన గరుడ పురాణంలో చెబుతున్నారు, ఇంటి యజమాని కనుక మరణిస్తే వాడి యొక్క కళేబరము శ్మశానమునకు తీసుకుని వెళ్ళి రుద్రభూమికి తీసుకుని వెళ్ళడానికి ముందు ఆలుబిడ్డలు, ఆప్తులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఏడుస్తూ ఉండగా అప్పుడే ఆ సమయంలోనే ఇంటిలో ఉన్నటువంటి డబ్బు దొంగిలించేటువంటి వాడు రౌరవాద నరకంలో పడి వాడు ఆ యొక్క దోషాన్ని పొందుతాడు. వాడికి ఇంక నిష్ఠుతి లేదు. వారి బాధల్లో వారు ఉంటే ఎవరి యొక్క ఇది వాళ్ళదని ఆ దొంగ వచ్చి ఆ ధనాన్ని దొంగతనం చేయడానికి వస్తే వారికి జరిగేటువంటి శిక్ష ఏమిటంటే రౌరవాద నరకముల్లో పడిపోతాడు అటువంటి వాడు. ప్రేత రూపుడి తిరుగుచు ఆ జీవి ఆప్తులు పిండాలు పెట్టేటువంటిప్పుడు అడ్డుకుంటూ ఉంటాడు. భరించరానటువంటి వ్యాధులతో కూడా ఉంటాడు. తాగుదాము అంటే ఆ జీవికి నీరు దొరకదు. ప్రేత జన్మ నిర్ధారణ ఎలాగంటే ప్రేతరూపుడైనటువంటి జీవుడు తన వారందరి చేత కూడా బాధలు పొందుతూ ఉంటాడు. వీటిని పోగొట్టుకోవడానికి దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేయాలి, బ్రాహ్మణ సంతర్పణలు చేయాలి. వంశనాశకులు, పరనంద చేసేటువంటి వారు, మద్యపానం చేసేటువంటి వారు, మాంసము తినేటటువంటి వారు, పెద్దలను పుణ్యాత్మను తిరస్కరించేటువంటి వారు, అబద్ధములు ఆడేటువంటి వారు ప్రేతరూపులై బాధలు పడుతూ నానా యాతనలు కూడా పడుతూ ఉంటారు అని ఈ గరుడ పురాణంలో తెలియజేయబడింది. అంతేకాదు ప్రేతకు సంబంధించినటువంటి స్థిరమైనటువంటి ఆస్తులు కావచ్చు, లేక చరాస్తులు. స్థిరాస్తులు అంటే భవనములు, చరాస్తులు అంటే నగదు, మరియు వారికి ఉన్నటువంటి ఆ నగలు, ఇతర వాహనములు మొదలైనటువంటి వాడి చిరాస్తులు అంటాం. స్థిరాస్తులు, భూములు, ఇండ్లు, ఇవన్నీ కూడా అవన్నీ కూడా స్థిర చరాస్తులన్నీ కూడా అన్యాక్రాంతములై సర్వము కూడా నాశనం అవుతుంది. పితృదేవతలకు పిండ ప్రదానం ఎవరైతే చేయరో అలా చేయనటువంటి వారు పడేటువంటి బాధలు అనేకంగా పడరాని బాధలు పడుతూ ఉంటారు. అంతేకాదు ఆ ప్రేత తన వారికి కళలో కనిపించి తన యొక్క బాధలను, కోరికలను కూడా ఆ ప్రేత రూపంలో ఉండేటువంటి జీవి వారి యొక్క వారసులకు, బంధువులకు కూడా, మిత్రులకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటాడు. అంతకాదయ్యా వైణితయ్య గరుత్మంత
ప్రేత జన్మ విముక్తి కలగాలి అంటే ఆ మృతి చెందినటువంటి జీవి యొక్క ఆప్తులు శాస్త్ర ప్రకారముగా దశదిన కర్మలు కూడా చేయాలి. అంటే ఆ 10 రోజులు కూడా చేయాల్సిన కర్మకాండము తప్పకుండా చేయాలి. మంచి పనులు చెయ్యాలి, దాన ధర్మములు చెయ్యాలి, విరాళములు విరివిగా ఇవ్వాలి. భగవంతుని గూర్చి ఆ ఇంటిలో ఆ మృతి చెందినటువంటి జీవి యొక్క ఇంటిలో భగవంతుడి యొక్క ప్రార్థనలు భజనలు చేయాలి, చేయించాలి. దశదానములు తప్పకుండా ఆచరించాలి. పుణ్యాత్మక దానం చెయ్యాలి, పుణ్యతీర్థములను సేవించాలి. ఇన్ని మంచి పనులు చేస్తే గాని ఆ ప్రేత జన్మ ఈ భూమిని విడిచిపెట్టి యమలోకమునకు వెళ్ళి అప్పుడు అక్కడ ప్రేత రూపమును విడుస్తాడు. పిండ ప్రదానం చేస్తే ఆ జీవికి పైశాచిక బాధలు ఉండవు. తల్లిదండ్రులను గురువులను పూజించినటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు యాతనలు కలుగువు. ఎవరైతే పితృకర్మలు చేయరో అలా పితృకర్మలు చేయనటువంటి వాడు తల్లిదండ్రులకు శత్రువు అవుతాడు. పుత్రుడు అన్న తర్వాత ఉన్నామనటువంటి నుండి తప్పించాలి. పుత్రుడు అనేటువంటి వాడు ఎవడు అంటే పుత్రుడిగా ఉంటే సరిపోదు. నేను పుత్రుడంటే తీరుతుందా? పుత్రుడుగా అనిపించుకుంటున్నావంటే తప్పకుండా నీవు ఆచరించవలసినటువంటి కర్మకాండలను విధిగా నీకు కలిగినటువంటి శక్తితో యుక్తితో కూడా సూక్ష్మమైన బుద్ధితో పెద్దల ద్వారా గ్రహించి ఆచరించినప్పుడే ఆ పుత్రుడుగా అన్నటువంటి ఆ మాట నీకు అన్వయింపబడుతుంది. వాడే ఆ తల్లిదండ్రులను ఉన్నామ నరకం నుండి తప్పించినటువంటి జీవి అవుతాడు, ధన్యుడవుతాడు. అంతేకాదు పుత్రుడు తన యొక్క జన్మ సాఫల్యం చేసుకోవాలి అంటే శ్రాద్ధ క్రియలను పితృదేవతను ఉద్దేశించి సక్రమంగా శ్రద్ధతో చేయాలి. అందుచేత పెద్దలు చెబుతారు, శ్రద్ధతో చేసేటటువంటిదే శ్రాద్ధ కర్మ. అందుకనే పితృదేవతల మనం శ్రద్ధాదేవితో చేస్తూ ఉంటాం. హోమాల్లో స్వాహాదేవి ద్వారా వారి దేవతలకు అవిశ్వనిస్తూ ఉంటాం. అంతేకాదు బలవంతంగా చనిపోయినటువంటి వారు ఎన్నటికీ కూడా సద్గతులు పొందలేరు. అందుకని ఆత్మహత్య మహాపాపము అని చెబుతుంది గరుడ పురాణం. ఎవరైతే బలవంతంగా మరణాన్ని పొందుతారో బలవన్మరణం మహాపాపం, దానికి నిష్కృతి లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి నీ జన్మని నీవు చాలించుకోవడానికి నీకు అధికారం లేదు. ఏదైనా పోరాడి గెలవాలి అని చెబుతుంది శాస్త్రం. అంతేకాని భయంతో జీవితమును అంతము చేసుకునరాదు. ఒకవేళ బలవంతంగా అలా కనుక నీ జన్మని కాలగర్భంలో కలిపేసుకుంటే బలవన్మరణాన్ని పొందిన వాడవై నీవు ఎన్నటికీ కూడా సద్గతిని పొందలేవు. కాబట్టి కాలధర్మం ప్రకారంగా శాస్త్రోక్తంగా శాస్త్ర పద్ధతులు ధర్మయుక్తంగా పనులు చేసేటువంటి వాడే ఉత్తముడై ఆ జీవి యొక్క మరణానంతరము కూడా తన కుమారులు చేసేటువంటి ఉత్తర క్రియలు చేయడం యందు ఆసక్తి గలవారుగా చేసుకోవాలి. అందుకని ప్రతి జీవి కూడా తను ఉండగానే తన యొక్క ధనాన్ని పుత్ర పౌత్రాదులకు పంచుతూ అందజేస్తూ వారి యొక్క విధి బాధ్యతలను ఆ యొక్క విధానములను కూడా కర్మకాండ విధిములలో వారు చేయవలసినటువంటి విధానమును కూడా తగు రీతిగా సూచించాలి అని వారికి తెలియజేసి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి. ఆ విధంగా అది న్యాయబద్ధమైనటువంటి ధర్మయుతమైనటువంటి ఆ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆ ధనము అప్పుడే పవిత్రమవుతుంది. అంతేగాని ఆ తల్లిదండ్రులు సంపాదించినవి కావచ్చు, పూర్వ పితృకులు కావచ్చు, వారి తరముల వారి నుంచి ఆస్తిని అనుభవిస్తాం. వారికి ఏమాత్రము కూడా కర్మకాండలమే చేయము అని ఎవరైతే తలుస్తారో వారు పున్నామ నరకమునకు వెళ్ళి అనేకమైనటువంటి యాతనలు పొందుతారు. అంచేత ఏది వారి వారి కర్మకాండకు ఉపయోగించబడుతుందో ధర్మయుక్తంగా
ఆ మిగిలినటువంటి ద్రవ్యమే పవిత్రమవుతుంది. అది ఏ విధముగానంటే, మనం ఇప్పుడు ఒక హోమం చేస్తాము అనుకోండి, ఆ హోమం చేసేటప్పుడు మిగిలినటువంటి చెరువు ఏదైతే పదార్థం మిగులుతుందో, ఒక పరమాణం కావచ్చు, ఒక అటుకులతో, చెరుకు గడలతో మరియు అనేకమైనటువంటి ద్రవ్యములను మనం కలిపి మనం దాంట్లో వేస్తూ ఉంటాం. ఆ వేసేటటువంటి ద్రవ్యం మిగులుతుంది. ఆ మిగిలినటువంటిదే మనకు ప్రసాదంగా మనం భావిస్తాం. అలాగే తల్లిదండ్రుల యొక్క, అలాగే ఎవరికైనా ఈ మృతి చెందినటువంటి వారి యొక్క ద్రవ్యాన్ని కనుక మనం అనుభవిస్తాము అని అనుకున్నప్పుడు, వారికి నిర్వర్తించగా మిగిలినటువంటి ధనమే అది పవిత్రమైనటువంటి ధనంగా మనమందరం కూడా భావించాలి అని తెలియజేస్తూ, ఇటువంటి మహత్తరమైనటువంటి మహాపురాణాన్ని మనం అందరము కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి మోక్షనారాయణుడైనటువంటి సహజ మోక్షకారకుడైనటువంటి ఆ నారాయణ స్వామి వారిని గరుత్మంతుడు ప్రశ్నించడం, మనం కూడా ఆ అదృష్టం చేత మానవ జన్మను ఎత్తాం కాబట్టి ఇన్ని విషయములను ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షం చేత, సద్గురువుల యొక్క అనుగ్రహం చేత, అనంతానంత విశ్వగురువుల యొక్క ఆదేశం చేత, మా కులదేవత అనేటువంటి ఆ శివకామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహం చేత నేను ప్రవచనం చేయడం జరుగుతోంది తప్ప ఇది నా గొప్పతనం కాదని నేను ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దీంట్లో నేను కూడా అనేకమైనటువంటి అంశములను తెలుసుకోగలుగుతున్నాను అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎంత తెలిసినా మన జ్ఞానము అనంతము కాదు. అందుకని దత్తాత్రేయులు వారు చెబుతారు, సత్యం అనంతం బ్రహ్మ. సత్యమును గ్రహించినాడే సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు. జ్ఞానమే మోక్షము, మోక్షమే పరబ్రహ్మ స్థితిని చేర్చుతుంది అని ఏనాడు సత్యమైనటువంటి పద్ధతిలో మనం ప్రయాణం చేయడానికి కాంక్షిస్తాము, ఆనాడు సత్యం జ్ఞానం అనంతం, అది నీకు జ్ఞానాన్ని గ్రహించేటువంటిది అవుతుంది. జ్ఞానము విజ్ఞానం అవ్వాలి కానీ అజ్ఞానం ఎన్నటికీ కాకూడదు అని మనం తెలుసుకోవాలి. మనం అందరం చదువుకున్నటువంటి వారమే, కానీ మన మేధస్సును వక్రమార్గంలో ప్రయాణింపజేయడానికి మనం అందరం కూడా ముందు నడుస్తూ ఉంటాం. మనం చదువుకున్నప్పుడు మనకి ఇచ్చేటువంటి ఆ డిగ్రీ సర్టిఫికెట్లో ఒకటి రాస్తారు, తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని. దాని యొక్క అర్థం ఏనాడైనా ఒకసారి మన సూక్ష్మబుద్ధితో గ్రహించినట్లయితే, జ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానం ఎందుకండి, జ్ఞానంలో ఉన్నవాడి విజ్ఞానం వృద్ధి చెందాలి. అజ్ఞానంలో ఉన్నవాడే జ్ఞానగ్రహీత అవుతాడు. అంచేత జ్ఞానము అజ్ఞానము కాకూడదు, జ్ఞానము విజ్ఞానం అవ్వాలి అని మనం తెలుసుకోవాలి. దాని యొక్క అంతరార్థమే తమసు మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అది నిన్ను ఆ మృత్యుదేవతకి భయం లేకుండా అమృత మార్గంపై ప్రయాణించడానికి నీ జ్ఞానము ఒక సోపానం అవుతుంది, ఆ ఒక మహామార్గం అవుతుంది. అందుకనే మనము జీవన విధానములు సద్గురువులను, పెద్దలను సదా ఆశ్రయించి వారి ద్వారా సత్యయుక్తమైనటువంటి జీవన విధానమును సాగించి, సత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి మనస్సుతోటి జ్ఞానమును గ్రహించి ఆ జ్ఞానమును విజ్ఞానముగా పెంపొందించుకునుగాక, ఆ జ్ఞానమే నీకు మోక్షమును ప్రసాదించుగాక అని ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ మోక్షనారాయణ అనేటువంటి మహాపితృసత్వనారాయణుడైనటువంటి ఆ స్వామి సదా గరుడ వాహనుడై మన అందరినీ కూడా పునరావృతరహితమైనటువంటి శాశ్వత బ్రహ్మఫల స్థితిని పొందడానికి అనుగ్రహించాలని కోరుతూ నేను స్పష్టి చెప్పుకుంటున్నాను. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.